మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. నేను కార్డియాలజిస్ట్ని. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రక్తపోటు అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ అంటారు. రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, బీపీ అని దాని షార్ట్ ఫామ్. సో ఈ బీపీలో చాలా మందికి బీపీ ఎక్కువ ఉండడం వల్ల మీరు సఫర్ అవుతుంటారు. బీపీ అంటే నార్మల్, అందరికీ బీపీ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లేకపోతే మనం జీవించలేం కదా. సో అది ఒకటి. బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఎందుకు అవసరం అంటే, గుండె ఆ ఒక గట్టిగా రక్తాన్ని పంప్ చేసినట్లయితే, గట్టిగా ముందుకు పంపించినట్లయితే ఆ రక్తము శరీరం యొక్క చివరి కొసల వరకు పోయి, ఆపాద మస్తకం అంటే తల దగ్గర నుంచి చిటికెండు వేలు వరకు శరీరం మొత్తానికి రక్త ప్రసారం అందించాలి. రక్త ప్రసారం పోకపోతే కణాలు బతకలేవు, చనిపోతాయి. వాటికి ఆక్సిజన్ పోవాలి, వాటిలో తయారైనటువంటి కల్మషాలైనటువంటి తీసివేయాలి. సో ఈ రక్త ప్రసారం జరగాలి అంటే గుండె అవసరం, గుండె జనరేట్ చేసే రక్తపోటు అవసరం. అది రక్తనాళాల్లో, గుండె ఎప్పుడైతే పంప్ చేస్తుందో, రక్తనాళాల్లో ఎప్పుడైతే రక్తం ప్రవహిస్తుందో ఆ రక్త ప్రవాహం వల్ల రక్తనాళాల్లో ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని బ్లడ్ ప్రెషర్, బ్లడ్ వల్ల పెరిగినటువంటి ప్రెషర్. ఇది బ్లడ్ ప్రెషర్ లేకపోతే బతకలేం కదా. అందరికీ రక్తపోటు అవసరం. అంటే ఏమిటి? నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అధికంగా ఉన్న రక్తపోటు ఉంటుంది. సో రక్తనాళం గట్టిపడింది అనుకోండి, దానిలో మనం కొంచెం రక్తం వేసినా గట్టిగా ఉన్న రక్తనాళం వల్ల దాంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో వయసు పెరిగే కొద్దికి రక్తనాళం గట్టిపడటం వల్ల కొంత బీపీ పెరగడం అనేది సహజంగా అందరికీ జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి పారంపర్యంగా వచ్చినటువంటి రిస్క్ వల్ల ఈ రక్తనాళం గట్టిపడడం కానివ్వండి, ఈ బీపీ పెరగడం కానివ్వండి తక్కువ వయసులో జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. సో అధిక రక్తపోటు, అధిక బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ వయసులోనే అది మొదలవుతుంది. సో వాళ్ళ జెనెటిక్ రిస్క్ ప్రకారం కొన్ని ఫ్యామిలీస్లో ఇది ముందే వస్తూ ఉంటుంది. సో అది అధిక రక్తపోటు అంటాం, బీపీ అనం. బీపీని కొలక్వెల్గా అంటాం. అధిక బీపీ అది ప్రమాదం కాబట్టి దానికి మందులు వాడతారు. ఎప్పుడు ప్రమాదము అనేది ఇవాళ మనం మాట్లాడే క్వశ్చన్. బీపీ ఉండడం కాదు, బీపీ ఎమర్జెన్సీ ఎప్పుడు అవుతుంది, మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ ఎప్పుడు వెళ్ళాలి, మీరు డాక్టర్కి ఫోన్ ఎప్పుడు చేయొచ్చు, లేదా పరిగెత్తాల్సిన అవసరం, ఐసీయూకి అర్ధరాత్రిలో మీరు ఎమర్జెన్సీకి పరిగెత్తాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది, బీపీ ఎమర్జెన్సీ అంటే ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం చూద్దాం. 140/90 కంటే దాటితే అధిక బీపీ అంటారు. అంతకంటే తక్కువ ఉన్నది 120 నుండి 140 దాకా ఉంటే, 120 కంటే తక్కువ ఉంటే నార్మల్ బీపీ, 120/80, 140/90. సో ఈ 120 నుండి 140 దాకా బీపీ లేదు, కానీ బీపీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు కాకపోతే త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. అంటే బీపీ లేదు, ఇది ముందు స్టేజ్ దానికి అంటారు. 140 దాటితే బీపీ ఎక్కువ, అధిక బీపీ అంటాం. 180/110, ఇప్పుడు 140 దాటితే బీపీ, 180 దాటింది అనుకోండి, అప్పుడు మీరు త్వరగా హాస్పిటల్కి, ఏ టైం అయితే ఆ టైంలో, అర్ధరాత్రి అయినా సరే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఎమర్జెన్సీ, బీపీ ఎమర్జెన్సీ అంటే బీపీ మీరు పరీక్ష చేసుకున్నప్పుడు 180/110 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది ఎమర్జెన్సీ. ఎందువల్ల? 180/110 దాటినట్లయితే అధిక ప్రెషర్లో బీపీ రక్తనాళాలను డ్యామేజ్ చేయడం కానీ, శరీర అవయవాలు డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అధిక బీపీ వల్ల మెదడులో ఉంటే గనక పక్షవాతాలు వస్తాయి, మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. అది తీవ్రమైనటువంటి ప్రాణాపాయం. సో మెదడులో రక్తస్రావం అయితే క్షణాల్లో మనిషి స్పృహ కోల్పోతాడు, ప్రాణమే కోల్పోవచ్చు ఒక్కొక్కసారి. గుండె మీదకి వస్తే గుండె సడన్గా ఫెయిల్ అవ్వచ్చు. గుండె సడన్గా ఫెయిల్ అయ్యి ఊపిరితిత్తుల్లో నీరు బట్టి ఆయాసంలాగా రావచ్చు. ఇలాగా వీళ్ళు అధిక బీపీ తెలుసుకోకుండా, అంటే 180 కాదు, కూడా 160, 170 ఎక్కువ కాలం ఉంటే కిడ్నీ డ్యామేజ్ కావచ్చు. అట్లాగే రక్తనాళం నుంచి, గుండె నుంచి పోయే రక్తనాళాల చిట్లి అది తీవ్ర పరిణామాలకి దారి చేయవచ్చు. ఇవన్నీ కూడా ఈ 180 దాటిన తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ. నేను చెప్పినటువంటి అవయవాలు, అంటే స్పృహ కోల్పోతున్నా, లేదా ఊపిరితిత్తులు నీరు ఉండటం వల్ల ఆయాసం వచ్చినా, ఛాతీలో నొప్పి వచ్చినా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అది ఎమర్జెన్సీ. సో మొదట 180/10 అంటే ఎక్కువ ఉండాలి. దానికి సంబంధించిన అవయవాలు దెబ్బతిన్నాయి అనడానికి మనకి ఏమన్నా సంకేతాలు ఉన్నట్లయితే అది తప్పనిసరిగా ఎమర్జెన్సీ. ఏ టైం అయినా సరే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళితే మీ అవసరం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు
ఎమర్జెన్సీ నుంచి ఐసీయూలో పెట్టి దీనికి ట్యాబ్లెట్లు సరిపోవు, కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్లు ఇచ్చి ఈ బీపీని తగ్గించడం అనేది చేస్తారు. అది చాలా అవసరం. ఒక్కొక్కసారి నేను చెప్పినట్టుగా దీనికి పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనిషి మాట్లాడలేకపోవచ్చు, మాట పడిపోవచ్చు, మూతి వంకర పోవచ్చు, చెయ్యి కాలు ఒక సైడు అది పని చేయలేకపోవచ్చు, లేదా స్పృహ తప్పి పడిపోవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళని త్వరగా, ఎస్పెషల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్స్ అంటారు. అంటే పొద్దున్న నిద్ర లేచేసరికి వాళ్ళకి నిద్రలో వచ్చి ఉంటుంది పాపం. వాళ్ళు పొద్దున్న నిద్ర లేవరు. సో చుట్టుపక్కల వాళ్ళు కనుక త్వరగా దీనికి రెస్పాండ్ కాకపోతే తీవ్ర పరిణామాలు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ అధిక బీపీ ఉన్న వాళ్ళకి బీపీ చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటేనే కదా 180 దాటిందని తెలిసేది. సో వాళ్ళు ఇంట్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి ఎలక్ట్రానిక్ మిషన్లు చాలా సింపుల్గా దాన్ని కొలుచుకోవచ్చు. ఏం లేదు, అది చేతి తొడుచుకుని ఇలా అది ఫిక్స్ అయిపోతుంది. వెంటనే బటన్ నొక్కితే బీపీ వచ్చేస్తుంది. సో ఇది బీపీ ఉన్నవాళ్ళు మానిటర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. బీపీ ఉన్నవాళ్ళు అందరూ మందులు వేసుకోరు రెగ్యులర్గా అనేది కూడా సుస్పష్టం. సగం మంది పైగా రెగ్యులర్గా బీపీ మందులు మింగరు. అలాంటి వాళ్ళలో బీపీ పెరిగిపోతూ ఉంటుంది. మీరు మానిటర్ చేసుకోకపోతే ఇట్లాంటి ప్రమాదాలకి మీరు లోనయ్యే అవకాశం ఉంటుందండి. సో బీపీ ఎమర్జెన్సీ, హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే ఏమిటి అనేటటువంటి అంశం మీద ఇవాళ నేను మాట్లాడటం జరిగింది. సో దీనివలన మీకు బీపీ ఎలా మానిటర్ చేసుకోవాలి, ఏది ప్రమాదకరమైన బీపీ అనేటటువంటి దాని మీద ఒక అవగాహన వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.